హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో రెసిపీ వచ్చేసి చిలకడ దుంపలతో ఒక స్పెషల్ స్వీట్ ఐటమ్ అండి. ఇది చాలామంది పెద్దవాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తీసుకుంటారు. పిల్లలకు కూడా ఈ రెసిపీని చేసి పెట్టండి. చాలా హెల్తీ స్వీట్ అన్నమాట. సో మరి మిస్ అవ్వకుండా రెసిపీని చూసేయండి. ఇక్కడ చిలకడ దుంపలు మీరు తెల్లవైనా వేసుకోవచ్చు, లేదంటే ఎర్రవి అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. పొట్టు తీయకుండా వేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు ఇంకొక రెసిపీ కోసం అవసరం అయ్యి పొట్టు తీసాను. పొట్టు తీయకుండా వేసుకుంటేనే మంచిది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ సమానంగా కట్ చేసుకుంటే మనకి సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఒకటి పెద్దది చిన్నది వేసుకుంటే చిన్నది ఉడికిపోయి పెద్దది ఉడకదు. సో సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెలో తురిమిన బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. సపోజ్ మీరు చిలకడ దుంపలు పీసెస్ 1 కప్పు తీసుకుంటే పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తురుము సరిపోతుందండి. అంటే ఈ స్వీట్కి మనకి కొలత ఏమి ఉండదు. చిలకడ దుంపలు స్వీట్గానే ఉంటాయి. సో మనం కావాల్సినంత బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కరిగిన తర్వాత ఒకసారి వడబోసుకోండి. చూడండి ఇందులో నలకలు ఎలా ఉంటాయో బెల్లంలో. ఎప్పుడైనా మీరు బెల్లం స్వీట్ చేసుకుంటే కనుక బెల్లంని కంపల్సరీగా వడబోసుకోండి. ఓకేనా? మనకి కనపడకుండానే అందులో నలకలు అనేవి ఉంటాయండి, చిన్న చిన్నవి. సో మరి ఇప్పుడు నేను అదే గిన్నెను తొలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకొని పాకంని పోసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై టు మీడియం ఫ్లేమ్ అసలు పెట్టొద్దు. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప పీసెస్ని వేసేసుకోవాలి. చాలా సింపుల్ స్వీట్ అండి. ఎట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. సో మిస్ అవ్వకుండా చిలకడ దుంపల సీజన్ అప్పుడు తెచ్చుకొని ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకొని తినండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా గుంటగా ఉన్న ప్లేట్ లేదంటే గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకోవాలి. ఈ ప్లేట్లో ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి లోపల బెల్లం ఏదైతే ఉందో అది గట్టి పడకుండా మన చిలకడ దుంప ముక్కలు అనేవి సమానంగా ఉడుకుతాయి అన్నమాట. జనరల్గా బెల్లం ఏదైనా చేసుకున్నప్పుడు బెల్లం ఐటమ్స్ పాకం అనేది గట్టిగా అయిపోతుంది కదా. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల గట్టిగా అవ్వకుండా బాగా ఉడుకుతుంది లోపల. కాసేపు అయ్యాక మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం పడుతుందండి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ముక్క కనుక మెత్తగా ఉంటే మన చిలకడ దుంప ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, పాకం జ్యూసీగా ఉంది. ఇప్పుడు మీరు ఈ పాకాన్ని మీరు వీటితో పాటు తీసుకోవచ్చు. మనం గులాబ్ జామున్ ఎలా తీసుకుంటామో అలా, లేదంటే ఆ పాకాన్ని మీరు చపాతీ పిండిలో కలుపుకొని పూరీలా చేసుకోవచ్చు. దోశల్లో ముంచుకొని కూడా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి. చాలా హెల్తీ స్వీట్ అనమాట, ఇష్టంగా తింటారు. సో మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.